సుందరకాండ. వింశః సర్గః. రావణుడు సీతను ప్రలోభపెట్టుట. ఆ రావణుడు పతివ్రతయు దీనురాలును ఆనందము లేనిదియు దయనీయయు అగు సీతకడ మధురములగు మాటలతో తన మనోగతమగు నభిప్రాయము నిట్లు వ్యక్తీకరించెను. ఓ ఏనుగు తొండముల వంటి తొడలు గలదానా, నన్ను జూచి స్తనములను ఉదరమును కప్పివైచుకొనుచు భయము వలన నిన్ను నీ వగపడకుండునట్లు చేసుకొనదలచుచుంటివి. విశాలములగు కన్నులు కలదానవు, సర్వాంగ సౌందర్యముతో పరిడ విల్లుదానవు, సకల జనులకు మనోహరమైన దానవగువు సీత, నేను నిన్ను మోహించుచున్నాను. ప్రియురాలా, నన్నాదరింపుము. ఇచట మనుజులు గాని కామరూపులై సంచరించు రాక్షసులు గాని మరెవ్వరునూ లేరు. నేను నిన్ను కామించుచుంటిని కావున నీకు నాపై భయము తొలగిపోవుగాక. ఓ పిరికిదానా, పరస్త్రీలతో రమించుట, బలవంతముగా వారిని తీసుకొని వచ్చుట నిస్సంశయముగా రాక్షసులకు ధర్మము. కావున నా ఈ పని యధర్మమని తలంపకుము. అట్లయ్యును సీత, నాపై వలపు చూపని నిన్ను తాకను. దానిచే నా శరీరమున కామము యథేచ్ఛగా ప్రసరింపనిమ్ము. ఓ దేవి, నీవిచట భయపడవలసిన పని లేదు. ప్రియురాలా, నా మాట నమ్ముము. వాస్తవముగా నన్ను ప్రేమింపుము. అంతేగాని ఇట్లు శోక పరాయణవు కావలదు. ఒంటి జడ భూషయము నమ్ము, పరధ్యానము, మలిన వస్త్రధారణము, అసందర్భముకు ఉపవాసము నీకివి తగనివి. నన్ను చేరి అనేక వర్ణములు గల పుష్పమాలలు, చందనము, అగరుపుల పైపూతలు, వివిధ వస్త్రములు, దివ్యాభరణములు, గొప్ప విలువగల పానీయములు, శయనములు, ఆసనములు, గీతము, నృత్యము, వాద్యము, ఈ సకల భోగములను అనుభవింపుము.